ఆ అంజలాని ప్రజలు యాక్సెప్ట్ చేశారా సయ్యద్? అవునమ్మా. అమ్మా, కాస్త నవ్వుమోహంతో వెళ్ళండి. 4 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు జేఎంఆర్ గారిని కలుస్తున్నారు. కొంచెం నవ్వుతున్నట్టు నటించడం నాకు బాగా తెలుసు సయ్యద్. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా? ఇందులో మీది మదర్ క్యారెక్టర్. నీకు సోలో సాంగ్ పెట్టమని చెప్పాను. నీకేమైనా చెప్పారా? నీకేమైంది శక్తి? మన మధ్య ఏమైనా ఉంటే ఇంతవరకే. షూటింగ్లో మొహం ముడుచుకొని కూర్చోకూడదు. అక్కడ నాకంటూ ఒక పేరుంది, తెలుసు కదా. అంత కష్టంగా ఉంటే నన్ను సినిమాల నుంచి తీసేయండి. ఇంతకుముందు తీసేశారుగా, కొత్త ఏం కాదు కదా మీకు. శక్తి ఊరికే చిన్నపిల్లలా మారం చేయకు. నిన్ను సినిమా నుంచి ఎవరు తీసేశారు? ఒక హీరోతో మిగతా హీరోయిన్లు నటించడం సహజమే కదా. అంటే నేను కూడా వేరే హీరోతో నటించొచ్చు, అదే కదా న్యాయం. ఎంతకాలం నేను మాత్రమే మీ పిలుపు కోసం ఎదురు చూడాలి? న్యాయాల గురించి మాట్లాడటం ఆపితే మంచిది. నీకు ఇప్పుడు ఏం కావాలో అది చెప్పు. నాకు ఛత్రపతి శివాజీ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అందులో నేను నటించాలి. దానికి మీరు అనుమతించాలి. నీకు డబ్బే ప్రధానమా? ఇప్పుడు నీకు డబ్బు అవసరం ఉందా? అందులో నటించినా నాకు డబ్బులు వస్తాయి. నేను నటించిన దానికి గౌరవంతో డబ్బులు పువ్వుల్లో పెట్టిస్తారు. నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? అందరూ ఏం చెవులు కోరుకుంటున్నారో అదే నేను చెప్పాను. అమ్మా, నువ్వో మూర్ఖురాలివి శక్తి. ఎందుకు? ఛత్రపతి శివాజీ సినిమాలో నటించడానికి ఆయన అనుమతిచ్చారు. దానికి నువ్వు చెల్లించుకోవాల్సిన మూల్యం ఎంతో తెలుసా? అవన్నీ పట్టించుకోకమ్మా. నీకు అర్థం కావాల్సింది చాలా ఉంది శక్తి. నీ తలపొగరు వల్ల ఒక పెద్ద ఆపదలో చిక్కుకోబోతున్నావు శక్తి. తలపొగరా? నాకేం తలపొగరు? నిజం చెప్పు, నువ్వు జిఎంఆర్ని ఇష్టపడుతున్నావు కదూ? ఆ మాట విన్న వెంటనే నమ్మలేకపోయాను. ఏదో నన్ను ఆయన ఆపాలని ఎదురు చూస్తున్నట్టున్నాను. నేను ఫిల్మ్ సైన్ చేసినప్పుడు, ఆ ఫోటోషూట్ చేసినప్పుడు, నేను ఊటీకి వెళ్ళినప్పుడు, అలా ప్రతి దశలోనూ నేను ఎదురు చూస్తూ ఉండిపోయేదాన్ని. ఎప్పుడైనా ఆయన వస్తారేమోనని. వారు వస్తారని మీరు అనుకున్నారా, లేదా రాకూడదని కోరుకున్నారా? అదంతా నాకు తెలియదు సార్. వెంటనే మీరు ఖాళీ చేయాలి. కావాలంటే మీ డబ్బు వెనక్కి ఇచ్చేస్తాను సార్. మాట్లాడుతుంటే అదంతా నాకు తెలియదు సార్. మీరు వెంటనే ఖాళీ చేయాలి. జిఎంఆర్ సార్ కాదని మేమేం చేయలేం. మీరు వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. కొంచెం అర్థం చేసుకోండి సార్. సడన్ గా ఖాళీ చేయాలి. ఏంటి వీళ్ళు? ఏదో విధంగా
ఈరోజు చాలా అందంగా ఉన్నావు శక్తి. ఏం చెప్పాలనుకుంటున్నావు జిఎంఆర్? నువ్వు నీకు నచ్చినట్టు ఎవరితోనైనా నటించొచ్చు అనుకున్నప్పుడు నేను నాకు నచ్చినట్టు ఎక్కడ కావాలంటే అక్కడ షూటింగ్ పెట్టుకోవచ్చు కదా. ఎందుకంత కంగారుగా ఉన్నావు శక్తి? రా కూర్చో. కూర్చో. ఇక్కడ షూటింగ్ చేయాలని ఎప్పుడు అనుకున్నావు జిఎంఆర్? ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? నువ్వు ఇక్కడికి వస్తున్నావు అని తెలిసిన వెంటనే మా వాళ్ళు నా సినిమా షూటింగ్ జరుగుతుందో లేదో అని కంగారుగా తిరుగుతున్నారు. కంగారు పడ్డం సహజమేగా. నీకే సమస్య ఉండదు. వేర్వేరు యూనిట్లున్నాయి. ఒకే సమయంలో 5 సినిమాల షూటింగ్ చేయొచ్చు. అంత స్థలం ఉంది. వస్తున్నానని చెప్పండి. ఎందుకు జిఎంఆర్ నా మీద అంత కోపం? ఏంటి పగ సాధిస్తున్నావా? నువ్వు ఒప్పుకున్నాకే కదా నేను ఛత్రపతి సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా నువ్వు అంజలాతో చేయాలని ముందే నిర్ణయించుకున్నావు కదా. తర్వాత సినిమాలో ఎలాగో నేనే కదా హీరో. ఈ సినిమాలో తను, వచ్చే సినిమాలో నువ్వు అక్కర్లేదని నిర్ణయించుకున్నాను. నా వచ్చే సినిమాలో మీరిద్దరూ నటిస్తున్నారు. మాట్లాడుకుందాం. ఇక్కడే ఉంటాంగా. సార్, టీ కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా సార్? ఏమొద్దు. మిత్రమా ఎలా ఉన్నావు? బాగున్నాను. రా. నువ్వు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వలా అనుకోవడం నాకు సంతోషమే. కూర్చో. కానీ నీ నిర్మాత అలా అనుకోవట్లేదు.